ఉద్యోగం కొట్టడం అనేది అంత ఈజీ టాస్క్ ఏం కాదు. మేము ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఫుల్ టఫ్ కాంపిటీషన్ ఉండేది. కష్టపడి చదివాను, టైం వేస్ట్ చేసుకోకుండా ఎవరి దగ్గర మోసపోకుండా ఇప్పిస్తా, నాకు డబ్బులు ఇవ్వండి, నాకు వాడు తెలుసు వీడు తెలుసు అని చెప్తా ఉంటాడు. అవన్నీ కూడా మీరు నమ్మద్దు, మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి, కష్టపడాలి, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పటి నుంచి వేల మంది రాస్తూ ఉంటారు కాబట్టి ఎగ్జాము ఉన్న పోస్ట్ తక్కువ ఉంటే వేల మంది ఎగ్జామ్ రాస్తూ ఉంటారు కాబట్టి ప్రతి నిమిషం కూడా వాల్యుబుల్ మినిట్ అనమాట. నువ్వు చదవకపోతే
నీ పక్కన చదువుతూ ఉంటాడు. ఆ సమయాన్ని నువ్వు యూజ్ చేసుకోకపోతే, ఆ గంటని నువ్వు యూజ్ చేసుకోకపోతే అదే గంటని వేరే అతను యూజ్ చేసుకుంటాడు. 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సుదీర్ఘమైనటువంటి ప్రయాణం, నిజంగానే ఎంత సుదీర్ఘమైన ప్రయాణం అంటే 40 మందితో ప్రారంభమైనటువంటి ఈ సంస్థ ఇవాళ ప్రధానమైనటువంటి కార్యాలయం కాకినాడ అండి. అక్కడ 6,000 మంది ఇప్పుడు అక్కడ ఉన్నారు. హైదరాబాద్లో రీసెంట్గా 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసాం. కరోనా పాండమిక్ వల్ల మళ్ళీ దాన్ని ఓపెన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు అక్కడ 3 బ్యాచెస్ జరుగుతున్నాయి. అయితే సంస్థ ప్రగతికి ముఖ్య కారణం విద్యార్థులు. వాళ్ళకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మరి సంస్థ డైరెక్టర్ అయినటువంటి శ్యామ్ సార్ విలువైనటువంటి ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 13,000 పైగా ఉద్యోగాలు సాధించిన సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ టెస్ట్లతో పాటు మెటీరియల్ కూడా మేము ఏ పబ్లికేషన్కి ఏమో సార్లు రాసిన మెటీరియల్ మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది. ఏదో ఒక పబ్లికేషన్కి ఇస్తూ అన్ని ఇన్స్టిట్యూట్లో ఒకే రకం మెటీరియల్ తెచ్చాడు. మాది ఆ విధంగా ఉండదు. మేము రాసిన మెటీరియల్ మీకు యాస్టేజ్గా ఉంటుంది. తెలంగాణ ఏపీ సిలబస్ చదివి తెలంగాణ జాబ్ కొట్టిన తర్వాత మాకు వచ్చింది తెలంగాణ పిల్లలకు కూడా మన ఇన్స్టిట్యూట్ పెట్టాలనే ఉద్దేశం కొద్ది తెలంగాణ ఫ్యాకల్టీ ఉద్దేశంతో సార్ మనకు హైదరాబాద్ లో బ్రాంచ్ పెట్టినాం. రోజు మనం ఇక్కడ నిలబడ్డాము అంటే మన తల్లిదండ్రులు మనకు చేసినటువంటి అది ఒక మేలుగా మనం చెప్పుకోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. మరి మనకు ఒక చెవి లేకపోయినా, ఒక చెయ్యి లేకపోయినా, ఒక కాలు లేకపోయినా మనం ఈరోజు డిపార్ట్మెంట్ కి అన్ఫిట్. అదొకటి. రెండోది ఏంటంటే సార్ ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ప్రతిరోజు ఛాలెంజింగ్ తో కూడుకున్నటువంటి జాబ్. అది ప్రతిరోజు డైలీ ఏదో ఒక ఛాలెంజింగ్. ఒకరోజు దొంగతనం అవుతుంది, ఒకరోజు యాక్సిడెంట్ అవుతుంది, ఒకరోజు కొట్లాడుకుంటారు, ఒకరోజు భార్య భర్తల గొడవ, ఒకరోజు పిల్లలు దొంగతనం చేసిన వాడు వీని కొట్టిందని, లేకపోతే ఏదో ఒకటి సమ్ డిఫరెంట్ ఛాలెంజింగ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. చదవడానికి వచ్చారు, బట్ మీరు ఇక్కడ ప్రాక్టికల్ గా మాత్రమే రుజువు చేస్తున్నారు. ఎగ్జామ్ సెంటర్ లో కూర్చున్నా, ఎగ్జామ్ రాస్తున్నా, బట్ నైతిక విలువల పరంగా సార్లు ఏం క్లాస్ చెప్పారు, నువ్వు ఎగ్జామ్ ఎంతవరకు అటెంప్ట్ చేసావు, ఎన్ని ఆన్సర్లు కరెక్ట్ చేసావు, ఎన్ని ఆన్సర్లు తప్పు చేసావు అనేది మాత్రం మీరు రికగ్నైజ్ చేసినప్పుడు మాత్రమే నీ యొక్క నైతిక విలువలకు వాల్యూ ఉంటుంది. ఈ ప్రపంచం అనేది, ఈ సొసైటీ అనేది ఒక గెలిచిన వాడి మాట మాత్రమే వింటుంది. నెక్స్ట్ మీరు ఎన్ని ఓడిపోయినా, ఎన్ని ఫెయిల్యూర్స్ అయినా కూడా మీరు ఎంత భగవద్గీత చెప్పినా, ఎంత మంచి మాట చెప్పినా ఈ సొసైటీ నమ్మదు.